వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. డీడీఓలకు అలర్ట్. జనవరి నెల జీతాల బిల్లు చేసేటప్పుడు ఈ మార్పును గమనించి అప్లోడ్ చేస్తేనే బిల్ సబ్మిట్ అవుతుంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల జనవరి నెల జీతాల అప్డేట్. జనవరి నెల జీతాల బిల్లులు చేయాలంటే డీడీఓలు తప్పనిసరిగా ఆర్జిత సెలవులను ఎర్రల్ లీవ్స్ను ఎస్ఆర్లో నమోదు చేసి డీడీఓ పేరోల్ వెబ్సైట్ నందు వాటిని అప్లోడ్ చేయాలి. అప్పుడు మాత్రమే జనవరి నెల జీతాల బిల్లు ప్రాసెస్ చేయబడుతుంది. ముందుగా డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓలు జనవరి 1, 2025 నాటికి సంబంధించిన సర్వీస్ రిజిస్టర్ల ప్రకారము ఆ ఉపాధ్యాయుల ఆర్జిత సెలవులను ఖచ్చితంగా నిర్ధారించాలి. తర్వాత డిసెంబర్ 31, 2024 వరకు పొందిన ఈ ఆర్జిత సెలవులను మినహాయించి జనవరి 1, 2025 నాటికి జమైన సెలవులను కలిపి జనవరి 1, 2025 నాటికి వాటిని ఓపెనింగ్ బ్యాలెన్స్గా నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత 1/1/2025 తర్వాత అనగా జనవరి 1, 2025 తర్వాత పొందిన సెలవులను జీతాల బిల్లులను ప్రాసెస్ చేసే సమయంలో నమోదు చేసిన సెలవుల వివరాలు ఆధారంగా ఆటోమేటిక్గా అవి నవీకరించబడతాయి. అయితే శాలరీ బిల్ పెట్టే ముందు ప్రతి ఒక్కరి యొక్క ఆర్జిత సెలవుల బ్యాలెన్స్ 1/1/2025 వరకు అప్డేట్ చేసిన కాపీను కూడా పేరోల్ నందు సబ్మిషన్ చేయాలి. అలా చేస్తేనే బిల్లు సబ్మిషన్ అవుతుంది. జనవరి 2025 శాలరీ బిల్ తయారు చేయడానికి ముందు అందరూ డీడీఓలు శాలరీ బిల్ ప్రిపేర్ చేసే స్టాఫ్ పైన సూచించినటువంటి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం, అలర్ట్ టు ది డీడీఓస్ టు ప్రిపేర్ శాలరీ బిల్స్ ఫర్ ది మంత్ ఆఫ్ జనవరి. జనవరి నెల శాలరీ బిల్లు ప్రిపేర్ చేయడానికి డీడీఓలకి ఒక అలర్ట్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ ఇంక్యుంబెంట్స్ అండర్ దిస్ కంట్రోల్, వీటిని మనం గమనించాల్సి ఉంటుంది. అదేంటంటే చూసినట్లయితే ఈజ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ అప్లికబుల్, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్స్కి అప్లికబుల్ అయ్యాడా. అదేవిధంగా ఈజ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇన్సెంటివ్ అప్లికబుల్, హయ్యర్ క్వాలిఫికేషన్కి ఆ ఇన్సెంటివ్కి అప్లికబుల్ అయ్యాలా. అదేవిధంగా డేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అక్విజిషన్, ఆ క్వాలిఫికేషన్ యొక్క డేటు, ఇయరు, మంత్ను కూడా అక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ శాంక్షన్డ్ ఇన్సెంటివ్స్, ఒకవేళ ఆ ఇన్సెంటివ్స్ ఏమైనా వచ్చినట్లయితే వాటి యొక్క డేట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ నెలలో వాటిని తీసుకున్నారో కూడా మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్సెంటివ్ శాంక్షన్ అమౌంట్, ఎంత అమౌంట్, నెలకి ఎంత ఇన్సెంటివ్ అమౌంట్ తీసుకున్నా కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. శాంక్షన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇన్సెంటివ్, ఆ ఆర్డర్ కాపీని ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఈజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని కూడా ఉంటుంది, అతను ఎక్స్ సర్వీస్ మ్యాన్నా కాదా అనేటువంటి విషయాలను కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మాత్రమే జనవరి నెల బిల్ అనేటువంటిది ప్రాసెస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.